put few things in my spirit, and early this morning when I woke up, this is a word that the Lord gave me. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయాలనిపించి నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. దేవుడు నాకు కొన్ని మాటలు ఇచ్చి ఉన్నాడు. ఈ ఉదయాన్నే కూడా దేవుడు కొన్ని మాటలు నాకు ఇచ్చి ఉన్నాడు. ఆ మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. If you don't have a dream, మీకు ఒక కల లేకపోతే your life is going down the drain. మీ జీవితము పతనమైపోతూ ఉంటుంది. If you don't have a dream, మీకు ఒక కల అనేది లేకపోతే your life is going down the drain. మీ జీవితం అనేది పతనమవుతూ ఉంటుంది. Everyone as a child of God must dream based on the will and the voice of God and the leading of the Holy Spirit. ప్రతి ఒక్కరు దేవుని బిడ్డగా స్నేహితులారా దేవుని చిత్తానుసారంగా దేవుని పరిశుద్ధాత్మ యొక్క స్వరమును ఆధారము చేసుకొని కలలు కని ఉండాలి. మీరు కలలు కనాలి. Please make note, God is not just a dream giver, he is a dream fulfiller. దయచేసి గమనించండి, దేవుడు కేవలము కలలను ఇచ్చేవాడు మాత్రమే కాదు, కలలను సాకారము చేసేవాడు కూడా. But I want to warn you with one thing. కానీ ఒక్క హెచ్చరిక, don't share your dream with everybody. నీ కలను ఇతరులతో అందరితో పంచుకోకండమ్మా. There was a time that Joseph was naive. యోసేపు అమాయకుడుగా ఉన్న ఒక సమయం. He was young, యవనస్తుడు, and he had dreams. కలలు కన్నాడు, and he shared it to the wrong people. తప్పుడు ప్రజలతో పంచుకున్నాడు. But there was a time కనుక సమయంలో that he was mature. పరిణతి చెందాడు, ఎదిగాడు. And he knew when to interpret the dream, how to interpret it, and where to interpret it. కలకు ఎప్పుడు అర్థము చెప్పాలి, ఎక్కడ అర్థము చెప్పాలి, ఎలా అర్థము చెప్పాలో తెలుసుకున్నాడు. I pray today, ఈ రోజున ప్రార్థన, may God give you big dreams. దేవుడు మీకు గొప్ప కలలు ఇచ్చును గాక. And I want to be with you when you celebrate. మీరు వేడుక చేసుకుంటుండగా నేను మీతో ఉండాలనుకుంటున్నాను. As your campus pastor, I want to be with you. మీ క్యాంపస్ పాస్టర్గా మీతో ఉండాలని When ఆశిస్తున్నాను. you receive that medal, ఆ పెద్ద మెడల్ పొందుకున్నప్పుడు, when you receive that honor, ఆ ఘనత పొందుకున్నప్పుడు, when you complete that house, ఆ ఇల్లు పూర్తి చేసినప్పుడు, when you buy that whatever you're believing for, నువ్వు దేని కొరకైతే నమ్ముతున్నావు అది కొనుక్కున్నప్పుడు, I want to be there. నేను ఉండాలనుకుంటున్నాను. In person or live stream, వ్యక్తిగతంగా లేదా లైవ్ స్ట్రీమ్లోనన్నా I want to be there. నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను. Because I know నాకు తెలుసు that my God నా దేవుడు will fulfill the desires of your heart. మీ హృదయ వాంఛను నెరవేర్చువాడు. Some of you are struggling, man, in life. మీలో కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారండి And you're జీవితంలో. battling and it seems like the night times are too long. పోరాటంగా ఉన్నదండి. రాత్రి ఇంకా అయిపోవట్లేదేంటి అని అనిపిస్తుంటుంది మీకు. Come on, now it makes sense what pastor says, nights are not for sleeping. పాస్టర్ గారు చెప్పేది ఇప్పుడు అర్థమవుతుందండి. రాత్రులు కేవలం పడుకోవడానికి మాత్రమే కాదు. It's not just the time of the day. కేవలము ఆ దినంలో సమయం మాత్రమే కాదండి. It's అది the time of your life. నీ జీవితంలో ఒక సమయం ఇది. There's a night season. రాత్రి అనే ఒక కాలం వస్తుంది. But there is also a day break. కానీ ఉదయం రాబోతున్నదండి. Don't rest. విశ్రాంతి తీసుకోకండి. Don't give up. Please don't give up. దయచేసి వెనకంజ వేయకండి, విడిచిపెట్టకండి. అక్కడే Rise up and fight back. లేచి తిరిగి పోరాడండి. Victory belongs to you. విజయము నీదే. Victory belongs to you. విజయము నీదే. You will get the crown. Hallelujah. నీవే ఆ కిరీటమును పొందుకుంటావు. You will get the crown. నీవే ఆ కిరీటమును Crown of పొందుకుంటావు. honor. Yes. ఘనతనే కిరీటము. You will celebrate. నువ్వు వేడుక చేసుకుంటావు. You will have testimony. నువ్వు సాక్ష్యములు కలిగి ఉంటావు. God will not fail you. దేవుడు ఎడబాపడండి మిమ్మల్ని. Quickly, I won't take a long time, but please write down what I'm sharing with you today. నేనేం చెప్తున్నానో దయచేసి మీరు రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. I titled my message, నా వర్తమానానికి అంశము, what do you do when the odds are against you? పరిస్థితులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు ఏమి చేస్తావు? What do you do when the odds are against you? పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు ఏమి చేయాలి? When things are not in agreement with your prayer. నీ ప్రార్థనకు అనుసరించి పరిస్థితులు జరగనప్పుడు. When it seems like your dreams are coming crashing down. నీ కలలన్నీ కూడా మరి పతనమైపోతున్నట్టుగా అనిపిస్తున్నప్పుడు. When it seems like your loved ones have disappointed you. నీ ప్రియులైన వారు నిన్ను నిరాశపరిచారు. What do you do when the odds are against you? పరిస్థితులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? Let's go to Deuteronomy chapter 20 verse 1. ద్వితీయోపదేశకాండము 21 I చూస్తున్నాము. pray may the Lord encourage your hearts today. ప్రభు ఈ రోజు మీ హృదయాలను ప్రోత్సహించును గాక. West Campus, may the Lord encourage your hearts today. వెస్ట్ క్యాంపస్ వారు మీ దేవుడు మీ హృదయాన్ని ప్రోత్సహించును గాక. Look, God is giving an instruction when we go to battle. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక ఉపదేశం ఇస్తున్నాడండి. We are all in a war time. మనందరం కూడా ఒక యుద్ధ సమయంలో The ఉన్నాం. Bible says in the book of Amos, it says, woe to him that is in ease in Zion. ఆమోసు గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది, సియోనులో విశ్రమించు వారికి శ్రమ. There is a time to rest. విశ్రమించే సమయం ఉంటుందండి. I understand. నాకు తెలుసు. But let not pleasure be the goal of your life. కానీ ఆనందము సంతోషం అనేది నీ జీవితానికి గురిగా ఉండకూడదు. Let purpose be the goal of your life. నీ జీవితానికి గురి ఉద్దేశమై ఉండాలి. Look what it says. God is giving us instructions when we go to battle. యుద్ధానికి వెళ్ళినప్పుడు
అన్నప్పుడు దేవుడు మనకు ఉపదేశం ఇస్తున్నాడు. In this sense, it is a physical battle, but we know the battles that we fight are not physical. Sometimes it may be physical. It could be an associate in the office. It could be, whatever it is, your promotion is delayed because there's somebody there that wants to disturb your destiny. It could be, but most of the battles that we go through are in the spiritual realm first. మనం ఎదుర్కొనే అనేకమైన పోరాటాలు మొదట ఆత్మ లోకంలో ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు శరీరపరంగా కూడా మనము పోరాడుతుంటాం. మన ఆఫీస్లో మనతో పనిచేసేవారు కావచ్చు, మన శరీరంలో కావచ్చు, కొన్ని పోరాటాలు ఉంటాయి. కానీ ఎక్కువ పోరాటాలు మనం ఆత్మీయంగా పోరాడుతూ ఉంటాం. I hope this message is being recorded. Praise the Lord. Amen. Deuteronomy chapter 20 verse 1. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం మొదటి వచనము. When you go to war, right? It does not say if you go to war. నీవు శత్రువులతో యుద్ధమునకు పోయినప్పుడు అంటున్నాడు. శత్రువులరా వెళ్తే అని చెప్పట్లేదు. That means you will go to war at some time of your life or the other. నీ జీవితంలో ఏదో ఒక సమయంలో యుద్ధానికి మీరు వెళ్తారు. When you go to war against your enemies and see horses and chariots and an army greater than yours, do not be afraid of them, because the Lord your God who brought you up out of Egypt will be with you. Can you put it in the NKJV please? నీవును శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. వారికి భయపడవద్దు. Look what it says, for the Lord your God is with you, నీ దేవుడైన brought you up from the land of Egypt. ఐగుప్తు దేశములో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. Do not be afraid. భయపడకుము. The first step that we need to know and we need to realize is when impossible situations come, we sang that song, is we do not need to be afraid. మనం గ్రహించవలసిన మొదటి విషయం స్నేహితులు, మనం ఆ పాట పాడినట్టుగా మనము భయపడాల్సిన అవసరం లేదు. We have to take out every spirit, every form of fear that is inside us. మనలో ఉన్న ప్రతి రకమైన భయం కలిగించే ఆ దురాత్మను మనము బయటికి పారవేయాలి. It says that for the Lord your God who brought you up from the land of Egypt is with you. ఐగుప్తు దేశము నుంచి మిమ్మల్ని బయటికి నడిపించిన ఆ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు I అంటున్నాడు. want to ask you a question today as your campus pastor. మీ క్యాంపస్ పాస్టర్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను Is మిమ్మల్ని. the Lord with you? దేవుడు మీకు తోడై ఉన్నాడా? Is the Lord with you? దేవుడు మీకు తోడై ఉన్నాడా? The Lord was with Joseph. దేవుడు యోసేపుకు The తోడై Lord ఉన్నాడు. was with Daniel. యెహోవా దానియేలుకు The తోడై Lord ఉన్నాడు. was with Jesus. యెహోవా యేసుకు తోడై The ఉన్నాడు. Lord was with the apostles. That's why we have the acts of the apostles. It's actually the acts of the Lord working through the apostles. మరి యెహోవా అపోస్తలులకు తోడై ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది అపోస్తలుల యొక్క కార్యములు ఉంటుంది. కానీ దేవుడు అపోస్తలుల ద్వారా చేస్తున్న కార్యములు అవి. But I want to ask you, is the Lord with you? కానీ నేను అడుగుతున్నా మిమ్మల్ని, ప్రభువు మీకు తోడై The ఉన్నాడా? Lord was with Joseph because Joseph was with the Lord. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. ఎందుకు? యోసేపు యెహోవాకు కలిసి నడిచాడు. The Lord was with Daniel because Daniel was with the Lord. యెహోవా దానియేలుకు తోడై ఉన్నాడు. ఎందుకు? దానియేలు యెహోవాతో కలిసి నడిచాడు You కాబట్టి. cannot be playing coco with God on one feet one day, another feet one day. You can't be in the devil's camp and expect God to help you. దేవునితో స్నేహితులారా మీరు ఆటలాడలేరు. ఒక రోజు దయ్యాల కుంపలో ఉండి మరొక రోజు దేవుడు నాకు సహాయం చేయాలంటే అది జరగని పని. It's not hopping from one place to another. It is a complete turnaround and a life of surrender to God. That is when God is with you. అటు నుంచి ఇటు దూకడం కాదు స్నేహితులారా, దేవునికి మీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవడము. అప్పుడు యెహోవా మీకు తోడై ఉంటాడు. We have a greater promise. గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. As a New Testament believer, నూతన నిబంధన విశ్వాసిగా, the Lord is not just with us, the Lord is in us. యెహోవా మనకు తోడై ఉండి మాత్రమే లేడు, కానీ యెహోవా మనలో ఉన్నాడు. I want to ask you that question today. Is the Lord inside you? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, యెహోవా మీలో ఉన్నాడా? Is your heart dedicated to God? నీ హృదయము దేవునికి సమర్పించుకొని Are ఉన్నావా? you living a life 100% that is pleasing to God, that when God looks at you there is a smile on his face saying, wow, that is my son? 100% దేవునికి సంతోషకరమైన నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? దేవుడు నిన్ను చూసినప్పుడు ఆయన ముఖంపై చిరునవ్వు కలిగి ఈయన నా ప్రియ కుమారుడు అనగలుగుతున్నాడా? Praise the Lord. For the New Testament it gives us a deeper revelation that the Lord who is with us is in us. మరి నూతన నిబంధనకు దేవుని స్తోత్రం అండి. మరి యెహోవా మనకు తోడై ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడన్న ప్రత్యక్షత మనకు The కలుగజేస్తుంది. Lord who is for us is in us. దేవుడు మన పక్షమున ఉన్నాడు, ఆయన మనలో The ఉన్నాడు. Lord who fights my battle is in me. నా కొరకు పోరాడుతున్న యుద్ధం, ఆయన నా కొరకు పోరాడుతున్నాడు, నాలో ఉన్నాడు. He walks with me. ఆయన నాతో కలిసి He నడుస్తున్నాడు, walks through me. నాలో నుండి He నడుస్తున్నాడు. goes where I go. నేను ఎక్కడికి వెళ్తున్నాను అక్కడికి He వెళ్తున్నాడు. sees through me. He heals through me. నా ద్వారా చూస్తున్నాడు, నా ద్వారా స్వస్థపరుస్తున్నాడు. He's living in me. ఆయన నాలో నివాసం ఉన్నాడు. In Jesus and Jesus inside me is the hope of glory. నేను యేసులో ఉన్నాను, యేసు నాలో ఉన్నాడు. మరి
మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Is that your testimony today? ఈ రోజు అదే మీ సాక్ష్యంగా ఉన్నదా? Life is a journey with many challenges. జీవితం అనేది ఒక ప్రయాణం అండి, అనేకమైన సమస్యలు ఉంటాయి. Hallelujah. Hallelujah. Is there anybody here who doesn't have a challenge? ఇక్కడ ఎవరికన్నా సవాలు లేని జీవితం జీవిస్తున్నారా అండి? Everybody has challenges. అందరికీ సవాళ్ళు ఉన్నాయి. But without a challenge there is no challenger. Hallelujah. కానీ సవాలు లేకుండా సవాలు చేసేవాడు ఉండడండి. Without a hurdle there is no medal. మరి స్నేహితులారా, ఆటంకము లేకుండా ఒక మెడల్ అనేది ఉండదు. Life is a journey with many challenges. అనేకమైన సవాళ్ళున్న అనేకమైన సవాళ్ళున్న ప్రయాణమే నీ జీవితం అండి. Please make note, the one who knows how to combat these challenges is a true champion. ఈ సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్న వ్యక్తే నిజమైన వీరుడు అండి. Financial challenges, health challenges, ఆర్థిక సమస్యలు లేదా ఆరోగ్య సంబంధించిన సమస్యలు, relationship challenges, సంబంధాల్లో సవాళ్ళు, different challenges in life, challenges with our children, అనేకమైన సవాళ్ళు, మన పిల్లల విషయంలో సవాళ్ళు, challenges with the people that we work with. మనం ఎవరితో అయితే పని చేస్తున్నామో వారితో సవాళ్ళు ఉంటాయి. In the name of Jesus today I pray, may God endow you with wisdom. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను, దేవుడు మీకు జ్ఞానం ఇచ్చును గాక. Hallelujah. హల్లెలూయా. So that you will be an overcomer, you will be more than a conqueror, you will win in all the battles that are facing you in life. తద్వారా మీరు అత్యధిక విజయవంతులుగా ఉండడానికి, మీరు ఎదుర్కొనే ప్రతి పోరాటంలో మీరు విజయం పొందుకునేలాగున. In Christ you don't win sometimes and lose sometimes. క్రీస్తునందు కొన్నిసార్లు గెలిచి కొన్నిసార్లు ఓడిపోరండి. That was how I was in the world. అది లోకంలో ఉన్నప్పుడు ఉండింది. I would win on one day and lose on another. ఒక రోజు గెలిచి మరొక రోజు ఓడిపోవడం కాదు. But in Christ I am more than a conqueror. కానీ క్రీస్తునందు నేను అత్యధిక విజయవంతుడను. That is my testimony. అదే నా సాక్ష్యం. That is your testimony as a child of God. ఒక దేవుని బిడ్డగా అదే నీ సాక్ష్యము. Glory be to God. దేవునికే మహిమ. The one who knows how to combat these challenges is a true champion. ఈ సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్న వ్యక్తి నిజమైన వీరుడు. You don't become a champion when something is delegated to you, like these people that delegate doctorate or they delegate something on them. No, you don't become a champion like that. మీరు వీరుడుగానే స్థితిలో మీకేమన్నా ఎవరైనా ఏమన్నా ఇచ్చినప్పుడు, ఇలా ఒక బిరుదుని ఇచ్చినప్పుడు అప్పుడు మీరు ఒక వీరుడు కారు. He will be 10th fail 5 times and he'll be a doctor. మరి 10వ తరగతి 5 సార్లు ఫెయిల్ అవుతాడు, కానీ డాక్టర్ సర్టిఫికేట్ ఉంటుందండి వానికి. They give 5,000 rupees and buy their doctorate. 5,000 రూపాయలు ఇచ్చి ఆ డాక్టరేట్ సర్టిఫికేట్ కొనుక్కుంటారు. 10,000 rupees and they buy their doctorate. 10,000 రూపాయలు ఇచ్చి డాక్టరేట్ సర్టిఫికేట్ కొనుక్కుంటారు. I'm not talking about that championship. అటువంటి వీరుడు గురించి మాట్లాడట్లేదండి. I'm talking about the person who has bruises on his body. తన శరీరంపై గాయాలున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. Maybe a black eye, maybe he has fought for a long time. Maybe his knees are what do you say, they are injured because of prayer. Maybe his mouth is dry. Maybe he's gone weary, but he knows that the night is getting over. He knows that his breakthrough is coming through, but he's battling. He knows that his Jesus will come through. Hallelujah. I'm talking about that champion today. నేను ఎటువంటి వీరుని గురించి మాట్లాడుతున్నానంటే, శరీరంపై గాయాలు ఉండొచ్చండి, మోకాలు అరిగిపోయి ఉండవచ్చు, మరి కన్ను నల్లబడి ఉండవచ్చు, మరి పోరాడుతూ ఉన్నాడేమో, ప్రార్థనలో పోరాడుతున్నాడు, ఉపవాసంలో పోరాడుతున్నాడు. అటువంటి వీరుడు గురించి నేను మాట్లాడుతున్నానండి. You don't become a champion when a medal is delegated to you, but when you fight and win in the war and the battles of life. జీవితంలో నువ్వు ఎదుర్కొనే పోరాటాలు నువ్వు గెలిచినప్పుడే నువ్వు వీరుడుగా మారతావు, కానీ ఏదో నీకు ఆ బిరుదునిచ్చినప్పుడు నువ్వు వీరుడుగా మారవండి. My dad's elder brother was a pilot in Air Force. మా నాన్నగారి ఒక పెద్ద అన్న మరి పైలట్ గా ఉన్నాడండి. And he fought during the war that we had with the separation with Bangladesh and Pakistan. That thing that happened, I think it happened in the 70s. మరి 70లలో జరిగిన ఒక యుద్ధంలో మా పెద్దనాన్నగారు దాంట్లో పాల్పంచుకున్నాడు యుద్ధంలో. If you would call him by his name, ఆయన పేరు పెట్టి పిలిస్తే he would correct you and say, నిన్ను సరిదిద్దేమంటాడంటే, my name is Captain Mohan Roy. That's what he would say. నా పేరు కెప్టెన్ మోహన్ రాయ్ అని పిలిచేవాడు. Why? Because he won that title. ఎందుకు ఆ బిరుదును గెలిచాడు. It's easy to have a title given by that man, but the one that wins that title is different. The audacity is different. The way they talk and the way they walk and the way they live is different. ఎవరో ఒక నీకు బిరుదును నీకు ఇస్తే అదొక మాట, ఆ బిరుదును నువ్వు సంపాదించుకుని నువ్వు పోరాడి సంపాదించుకుంటే అది మరొక విషయం. During that war he took 2 bullets on his leg. ఆ పోరాటంలో స్నేహితులారా తన కాళ్ళలో 2 బుల్లెట్లు కూడా వచ్చాయి. As children he would lift up his shorts and show us those bullets. పిల్లలుగా ఆయన మాకు చూపించేవాడు, ఆ తొడ మీద ఉన్న ఒక బుల్లెట్ మరకలు చూపించేవాడు. Hallelujah. Hallelujah. Can I see that on your body today? ఈ రోజు మీ శరీరంపై నేను చూడగలనా? Jesus had bullets on his finger. యేసుక్రీస్తు వారు తన చేతికి మేకులు కొట్టబడ్డాయండి, బుల్లెట్ He had it on his back. తన వీపుపై ఉంది. But today we have too much comfortable Christians. కానీ ఈ రోజు చాలా మంది సౌఖ్యకరమైన క్రైస్తవులు Do ఉన్నారు. you have air condition in your church? సంఘములో ఏసీ ఉందా? Do you have this and do you have that? మరి అదుందా
ఇది ఉందా అని The అడుగుతారు. church is not here to give you air condition. The church is supposed to roast you with the fire of the Holy Ghost and to burn every fat that is extra in your body, that is standing between you and God, that is stopping your way from worshiping and serving God faithfully. That's why we exist. సంఘం అనే స్థితిలో మీకు That's why we exist. ఏసీ ఎయిర్ కండిషన్ ఇవ్వడానికి ఇక్కడ లేదు, కానీ మిమ్మల్ని పరిశుద్ధాత్మ అగ్నితో మిమ్మల్ని కాల్చి దేవుని సేవ కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి ఇక్కడ ఉన్నది. Hey, this is not a park. ఇది ఒక పార్క్ కాదు. You have not come to a garden. మీరు ఒక తోటకు రాలేదు. You have come to a battlefield to know how to use the sword. ఒక యుద్ధ రంగానికి వచ్చారు, ఖడ్గము ఎలా వాడాలో If you తెలుసుకోవాలి. don't learn it here, you will become a prey to the devil outside. ఇక్కడ మీరు నేర్చుకోకపోతే బయట అపవాదికి ఆహారంగా The మారతారు. dirty dog is waiting for you at the gate. ఆ ద్వారంపై వాడు వేచి ఉన్నాడు. You are looking at your cell phone when the message is going to get over. He is looking at his watch when to tear you apart. స్నేహితులారా, మీరు వర్తమానం ఎప్పుడైపోతుందని మీరు ఫోన్ చూస్తున్నారు, టైం అనేది. వాడి సమయం చూస్తున్నాడు మిమ్మల్ని ఎప్పుడు చీల్చివేయాలా అని. He is not your lover, dear sister. స్నేహితులారా, వాడు మిమ్మల్ని ప్రేమించేవాడు కాదు. He will put you on the bed and spoil your life. మిమ్మల్ని I పడక don't know మీద who I'm ఉంచి talking to here today, but this is a warning for you. మిమ్మల్ని Be పడక మీద careful. ఉంచేసి వాడు మీ జీవితాన్ని Be నాశనం careful. చేయాలనుకుంటున్నాడు. జాగ్రత్త, Be careful. జాగ్రత్త. Be careful. Battlefields, strategies. యుద్ధ రంగము, వ్యూహాలు, Hallelujah. ప్రణాళికలు. Do you have a crown? Do you have a medal that you can show? చూయించుకోవడానికి ఒక బహుమానం, ఒక మెడల్ ఉన్నదా, ఒక Is the blood కిరీటం of ఉన్నదా? Jesus on you? యేసు When రక్తము. the enemy looks at you, he says, not this one, not this one. శత్రువు నిన్ను చూస్తే వీడితో నేను ఆటలాడలేను, వీడితో నేను ఆటలాడలేను అని చెప్పి అంటాడా? Not this one. ఈ వ్యక్తి కాదు, Not ఈ this వ్యక్తి one. కాదు, ఈ వ్యక్తి No, కాదు. you don't run from the devil runs from you. Come అపవాది నీ on. నుంచి Come పారిపోవడం. on. నీవు You don't అపవాది have to నుంచి hide పారిపోగలవు. from the devil will hide from you. అపవాది నుంచి దాక్కుని నీ నుంచి పారిపోవాలండి. Hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవునికే మహిమ. Hallelujah. హల్లెలూయా. Point number 1. ఒక మొదటి అంశం What రాసుకుందాం. do you do when the odds are against you? Come on. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? Come on. Point number 1. మొదటి అంశము. Point number 1. మొదటి అంశము. You don't fight on the natural ground, you fight on the faith ground. నువ్వు సహజమైన నేల మీద పోరాడకూడదు, విశ్వాసమైన నేలపై పోరాడాలి. There are two grounds. రెండు నేలలు ఉంటాయండి. There is one natural ground ఒకటి సహజమైన నేల, and there is a faith ground. రెండవది విశ్వాసపు నేల. Don't దయచేసి allow the enemy అపవాదిని to pull you on his ground. తన నేల మీదికి వచ్చేలాగున నేను లాగనివ్వకు. Wait ఆగండి till he comes వాడు వచ్చేంత వరకు, on your turf. నీ నేల మీదకి వచ్చేంత వరకు. On your turf, నీ నేలపై you set the rules. నీవే నియమాలు, కట్టడలు You చెప్తావు. set the weapons. నీవే ఆయుధాలు You నిర్ణయించాలి. set the time. నీవే సమయాన్ని నిర్ణయించాలి. You set the battle, the battle strategies. నీవే యుద్ధ వ్యూహాలు మరి తయారు చేయాలి. What is the natural strategy? Okay, let's go to 1 Timothy 6:12. Come on, quickly, come on. మొదటి తిమోతి 6:12 చూసుకుందామండి. When I've got what's time here? మొదటి తిమోతి 6:12. Let's finish in 15 minutes. 21. Yeah, okay. I want to go home. Have lunch. What's for lunch here in your house? ఇంకా వంట చేయలేదా? ఆదివారం పాస్టర్ మేము లేస్తామే 10 గంటలకు, స్నానం గినం చేసే లోపల 11, వచ్చే లోపల 12, మీరు ఖతం చేస్తారే 1:30. ఎప్పుడు పోయి వండుకోవాలి, ఎప్పుడు తినాలి? ఆదివారం దినం కూడా మాకు ఇంగ్లీష్ ఆర్ తింగ్లీష్? 1 Timothy chapter 6 verse 12. మొదటి తిమోతి 6:12. In Deuteronomy chapter 20 verse 1 he said when you go to war, right? మీరు యుద్ధానికి వెళ్ళిన పోరాటానికి వెళ్ళినప్పుడు అని ద్వితీయోపదేశకాండం 20లో This మొదటి is వచనంలో. strategy number 1. ఇది మొదటి వ్యూహం. Fight. Let's all read it together. Fight the good fight of faith. Let's read it again. Fight the good. Come on, read it. Come on. Good fight Come of on. faith. Come on, read it again. 1 2 3. Here we go. Fight the good fight of faith. Read it again. Fight the good fight of the faith. Come on, read it again. Fight the good fight of the faith. The fight of faith is always good because you win the fight. విశ్వాస పోరాటం అనేది మంచి That's why పోరాటం, it is ఎల్లప్పుడూ మంచి good. పోరాటం, ఎందుకంటే మీరు గెలుస్తారు Let కాబట్టి. me say it to you again. మళ్ళీ చెప్తాను చూడండి. The fight of faith is a good fight because you win the fight. విశ్వాస పోరాటం ఎందుకు మంచిదండి? ఎందుకంటే ఎల్లప్పుడూ మీరు గెలిచి వారై ఉన్నారు Look కాబట్టి. what it says. It says, lay hold of the eternal life to which you were called and also
did confess the good confession before many witnesses. గమనించండి, అనేక సాక్షుల ఎదుట మరి సాక్షుల ఎదుట దాన్ని పొందుకున్నట్టుకు మీరు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి అంటున్నాడు. The enemy always wins on the natural ground. శత్రువు ఎల్లప్పుడూ కూడా గెలుస్తూ ఉంటాడండి ఈ సహజమైన భూమి మీద. What is the natural ground? ఈ సహజమైన నేల అంటే ఏంటి? It is depression, నిరుత్సాహము, distress, ఒత్తిడి, hopelessness. నిరీక్షణ And a లేకుండా lot of people pray in hopelessness. చాలా మంది నిరీక్షణ లేకుండా ఆశ లేకుండా ప్రార్థన Oh చేస్తుంటారు. God, please do this. Where are you, God? దేవా ఎక్కడున్నావు, దయచేసి ఇది చెయ్యి. Oh God, where are you? దేవా ఎక్కడున్నావు? I'm just beside you. Hello. నీ పక్కనే ఉన్నాను, Hello. విను. I'm not somewhere out there. ఎక్కడో లేను. I'm not mystical. నేను మర్మరూపంగా లేను. I'm not some what's the word? I'm not an enigma. నేను ఒక మరి మర్మము కాదు. Yes, I'm not something that I'm just beside you. నీ పక్కనే ఉన్నాను. Depression, distress, hopelessness, crying and trying to win. ఏడవడము, నిరుత్సాహము, మరి నిరాశతో ఆశ లేకుండా ప్రార్థించడము, గెలవాలని ప్రయత్నించడము. It cannot happen. అలా జరగదండి. Let me show you one scripture. Let's go to 1 Samuel. Come on, quickly. మొదటి సమయాలకు వెళ్దామండి దయచేసి. There is a place for crying. ఏడవడానికి సమయం ఉంటుందండి. But you always win the good fight of faith. The battle is not won by crying. ఏడవడం ద్వారా యుద్ధమును గెలవం స్నేహితులారా, కానీ మంచి పోరాటమును చేసినప్పుడు ఎల్లప్పుడూ గెలుస్తూ ఉంటాము, విశ్వాసమును పోరాటమును. So from now I'm just going to tell the book, you have to guess what chapter and verse it is. Okay, 1 Samuel, come on. మొదటి సమయాలు chapter 30 verse 6. 36. మొదటి సమయాలు 36. Come on, servant of God. NKJV, please. Can we all read this together? Come on. At the count of 3. 1, 2, 3. Come on. Now David was greatly distressed. And he cried, దావీదు మిక్కిలి దుఃఖపడెను అని తర్వాత ఏడ్చాడండి. ఏడ్చాడా? For the people spoke of stoning him. ప్రజలు ఆయన రాళ్ళు రువి చంపాలనుకుంటున్నారు. Because the soul of all the people was grieved. అందరి ప్రాణము విసికినందున. There was a time where he cried. ఒకనొక సమయంలో ఏడ్చాడండి. There was a time where he wept. ఒక సమయంలో రోదన చేశాడు. But now was not that time. కానీ ఇప్పుడు అది సమయము కాదు దానికి. It was time for war. పోరాటానికి సమయము. It was time for war. యుద్ధానికి సమయము. Hallelujah. Hallelujah. I don't know how many of you all played cricket in your life. మీరు ఎంతమంది క్రికెట్ ఆడారో నాకు తెలియదు, కానీ But when you get hit by the bowler, అని బౌలర్ నిన్ను కొడితే, నీకు తాకితే, ఆ బంతి తాకితే, you know what you do? మీరు ఏం చేస్తారో తెలుసా? You don't do this. అలా చేయకూడదండి. You just walk as if though nothing happened. ఏమి జరగనట్టే నడవాలి. Because it's not time to show your pain. నీ బాధను చూపించే సమయము కాదది. It is time to fight back. తిరిగి పోరాడే సమయము. It's time to fight back. తిరిగి పోరాడే సమయము. All the people was grieved because the soul, every man for his son and daughters. తన కుమారులు కుమార్తెలను బట్టి వారు ప్రాణము విసికినందున. But David, కానీ దావీదు, come on, let's read it together. but David strengthened himself in the Lord his God. తన దేవుడు, తన దేవుడు. ఎవరి దేవుడు అండి? Not my pastor's God. I know my pastor worships the Lord. నా పాస్టర్ గారు దేవుని ఆరాధిస్తాడు. But I got to know my God personally also. నా పాస్టర్ దేవుడు కాదండి, నా దేవుడు నేను వ్యక్తిగతంగా ఎరగాలను. I know there is a God of Abraham, Isaac and Jacob. అవును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు But I ఉన్నాడు. got to find him myself. కానీ నాకు నేనుగా వెతకాలను. He is, but David strengthened himself in the Lord his God. మన దేవుడైన యెహోవానందు దావీదు ధైర్యము తెచ్చుకొనెను. Don't fight the devil on the natural ground. సహజమైన నేలపై అపవాదిని పోరాడకండి. Fight the good fight of faith. విశ్వాసమును మంచి పోరాటమును పోరాడండి. There's so much more, but let's go to the next point. మరొక అంశంలోకి వెళ్దాం. Hallelujah. హల్లెలూయా. Are you facing a sickness situation for a long time? Are you having challenges in your life? Is lack and scarcity screaming at you? Fight it God's way. చాలా కాలంగా అనారోగ్యంలో పోరాడుతున్నావా? చాలా కాలంగా మరి అనారోగ్యంలో పోరాడుతున్నావా, లేదా ఆర్థిక ఇబ్బందులు పోరాడుతున్నావా? దేవుని రకంగా, వాక్యపు రకంగా పోరాడండి. Take scriptures. Pastor Merlin shares this every week. She says, put the scripture on your mouth and confess the word. Every week she stands here and says that. I don't know how many of you all are doing that. పాస్టర్ మర్లిన్ గారు ప్రతి వారం ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని తీసుకొని మరి రాసుకొని దానిపై నిలబడండి అని చెప్తూ ఉంటుంది. వాక్యం ఒప్పుకొని చేయండి. మరి ఎంతమంది చేస్తున్నారో తెలియదు, కానీ Point number 2. రెండవ అంశం.
Point number 1 is fight the good fight of faith. మొదటి పాయింట్ రాసుకున్నామా, మరి విశ్వాసం అనే మంచి పోరాటమును పోరాడాలి. Point number 2. రెండవ పాయింట్, consult God and ask for his advice. దేవుణ్ణి విచారించి ఆయన సలహాను కోరండి. Consult God and ask for his advice. దేవుణ్ణి ఆశ్రయించి లేదా దేవుణ్ణి విచారించి ఆయన సలహాను కోరండి. It will take time for the answer to come back. తిరిగి సమాధానం పొందుకోవడానికి సమయం పట్టొచ్చు. Make note, God will do it in his way, not your way. గమనించిన దేవుడు నీకు నచ్చినట్టుగా చేయడు, కానీ ఆయనకు నచ్చినట్టుగా చేస్తాడండి. But consult him and do not take a step unless and until you know God has spoken, either through the Bible, either through the preacher, or maybe you're praying, or maybe you're seeing something some way or the other. Wait till you receive instruction from God. కానీ ఆయనను ఆశ్రయించండి, ఆయనను విచారించి ఆయన సలహా కోరండి. మన సమయం పట్టొచ్చు, కానీ ఆయన సలహా ఇవ్వకుండా, ఆయన మాట్లాడకుండా, ఉపదేశం ఇవ్వకుండా మీరు ముందడుగు వేయకండి. Please let me tell you something over here. మరొక మాట చెప్తానండి. In your tough times, నీ కష్టాల్లో don't question God, దేవుణ్ణి ప్రశ్నించకు, but ask God's advice for help. సహాయం కొరకు దేవుని సలహాను కోరండి. Let me give you a few practical things that you can do. నువ్వు చేయగలిగిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటానండి. Write your prayer. మీ ప్రార్థన రాసుకోండి. Your mind will forget, but the paper will not forget. నీ మనసు మర్చిపోతుందేమో, కానీ ఆ కాగితం మర్చిపోదండి. Whenever you have to do an investment, you have to get into a business deal, you have to buy a property, buy a land, get into partnership with somebody, ఒక భూమిని కొంటున్నావా, start a business, ఒకరితో కలిసి వ్యాపారం ఆరంభించాలనుకుంటున్నావా, లేదా ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నావా, planning to go somewhere, పలానా స్థలానికి వెళ్ళాలనుకుంటున్నావా, for marriage, వివాహము, write it down రాసుకోండమ్మా, and wait. కనిపెట్టండి. Write it in your prayer book మీ ప్రార్థన పుస్తకంలో రాసుకోండి. and wait for the Lord and ask him to show you scriptures. దేవుణ్ణి మాట్లాడమని అడగండి, లేఖనాలు చూపించమని దేవుణ్ణి అడగండి. Just the other day I was talking to a brother. He got into a business and he had 13 lakhs loss. మొన్నటి రోజున ఒక వ్యక్తితో మాట్లాడానండి. ఆ వ్యక్తి వ్యాపారంలో అడుగు పెట్టాడు, 13 లక్షల నష్టాన్ని The కోల్పోయాడు. very next day I was talking to another brother from our church. He got into a business. He had 14 lakhs loss. తర్వాత రోజు మరొక వ్యక్తితో నేను మాట్లాడుతున్న సంఘంలో సంఘస్థుడు 14 లక్షల నష్టం అండి. Why didn't you wait? ఎందుకు కనిపెట్టలేదు? Why was you in such a hurry? Why? ఎందుకంత తొందర? Now, right now, do it. No. ఇప్పుడే చేయాలి ప్రభా, ఇప్పుడే. Now buy the ticket. Now do it. Now do. ఇప్పుడే ఆ టికెట్ కొనాలి, ఇప్పుడే చేసేయాలి. Only faith is in the now. విశ్వాసము మాత్రమే ఇప్పుడున్నదండి. Your decisions can be postponed to another day. నీ నిర్ణయాలు తర్వాత రోజుకు వాయిదాలు వేయవచ్చు. Wait for God's answer to come. Let me show you a scripture, wonderful scripture, and I'll show you the victory that God gave. దేవుని జవాబు రావడానికి మీరు కనిపెట్టండి. ఒక మంచి లేఖనం చూస్తానండి, ఎలా వారు కనిపెట్టి విజయం పొందుకున్నారో. Hallelujah. Hallelujah. 2 Samuel. 2వ సమూయేలు. Come on, servant of God, chapter 5. 5వ అధ్యాయం. 2 Samuel chapter 5. When you say you have a relationship with somebody, you will never do without their approval. Isn't that right? నువ్వు ఒకరితో సంబంధము కలిగి ఉన్నావు అని Wives. చెప్తే వారి అనుమతి లేకుండా నువ్వు ఏ పని చేయవండి. Never do anything without first consulting your husband. Please listen to me. భార్యలు Women, జాగ్రత్తగా వినండి, మీ భర్తకు తెలియకుండా ఏ పని మీరు చేయకండి. don't send money to your parents without your husband knowing it. నీ భర్తకు తెలియకుండా మీ తల్లిదండ్రులకు డబ్బు పంపించకండి. Husbands, భర్తలు don't do anything without first consulting with your wife. మొదట నీ భార్యను సంప్రదించకుండా, ఆశ్రయించకుండా ఏది చేయకు. One can take 1,000, ఒకరు 1000 మందిని తరిమితే 2 can take 10,000. ఇద్దరు 10,000 మందిని తరమగలరు. Children, don't do anything without consulting your parents. పిల్లలు మీ తల్లిదండ్రులకు అడగకుండా ఏది చేయకండి. Chapter 5 verse 19. Come on quickly. 5:19. Praise the Lord. Amen. 5:19. So David inquired of the Lord. దావీదు యెహోవాను విచారించినప్పుడు. Did David have the capacity to fight the Philistines? Yes. దావీదు యొద్ద శక్తి సామర్థ్యాలు ఉన్నాయండి ఫిలిష్తీయులతో పోరాడే సామర్థ్యాలు. Killed a giant with a piece of stone. ఒక చిన్న రాయితో గొలియాతును చంపాడండి, యోధుడు వాడు. It was not a big thing for him. ఆయనకు అది పెద్ద విషయం కాదు. He could do that every day. ప్రతిరోజు చేయగలడండి అది. Not fighting, brushing his teeth, he could kill a Philistine. ఆయన పోరాడుతూ కాదండి, మరి పళ్ళు తోముకుంటూ చంపేయగలడు. Sleeping on the bed, he could kill a Philistine. పడుకుంటూ ఒక ఫిలిష్తీయుని చంపగలడు. But David inquired of the Lord. కానీ దావీదు యెహోవాను విచారించాడు. Shall I go up against the Philistines? ఫిలిష్తీయులను తరమాలా? Wow.
will you deliver them into my hands? వారిని నా చేతికి అప్పగిస్తావా? See the detail here. చూడండి వివరాలు ఎలా అడుగుతున్నాడు. Amazing, huh? See the details. చూడండి ఎలా అడుగుతున్నావు వివరంగా. Will you deliver them into my hands? నువ్వు వారిని నా చేతికి అప్పగిస్తావా? And the Lord said to David, ప్రభు అన్నాడు దావీదుతో, go up. వెళ్ళి. Can we all read this together? కలిసి చదువుదామండి. For I will doubtless. Wow. ఎటువంటి సందేహము లేకుండా అంటున్నాడు దేవుడు. Deliver the Philistines into your hand. ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తాను. When your life is surrendered to God 100%, doubtlessly the Lord will deliver you. నీ జీవితమును దేవునికి ఎప్పుడైతే నువ్వు 100% దేవునికి సమర్పిస్తావో అనుమానము సందేహము ఛాయ లేకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. You know, the other day, a few days back, there was a situation and I was praying frantically about it. And మొన్నటి రోజున ఒక పరిస్థితి ఉందండి. చాలా తొందరతో ప్రార్థన చేస్తున్నాను. You know how you pray, you know. మీకు తెలుసు కదండి ఎలా ప్రార్థన చేస్తారో. Waste of time, stupid prayers. కొన్నిసార్లు అనవసరమైన ప్రార్థనలు సమయం వృధా చేస్తుంటాం. And I heard from the Lord. దేవుడి నుంచి విన్నాను. He said, ఆయన అన్నాడు, this problem is not even a prayer point. ఈ సమస్య ఒక ప్రార్థన అంశమే కాదన్నాడు. I don't know what problem you're praying for. I'm saying it is not even a prayer point. నువ్వు ఏ సమస్య గురించి ప్రార్థిస్తున్నావో నాకు తెలియదు కానీ అది ఒక ప్రార్థన అంశమే కాదు. Like a soap bubble will burst, that problem will burst today before 5 o'clock in the evening. Hallelujah. ఈ రోజు సాయంకాలం 5 గంటల లోపు అదొక నీటి బుడగ ఎలా పగిలిపోతుందో అలా పగిలిపోతుందండి. It's not even a prayer point. అదొక ప్రార్థన అంశమే కాదు. It's a covenant issue. అదొక నిబంధన విషయం. విషయం. Go hide behind your father. నీ తండ్రి వెనుక వెళ్ళి దాక్కో. Let him fight your battles. ఆయన నీ యుద్ధాన్ని పోరాడనివ్వు. It's not a prayer issue. ప్రార్థన విషయం కాదు. Remind God. దేవునికి జ్ఞాపకం చేయి. Remind him that you're a servant of God. నువ్వు దేవుని సేవకుడివని జ్ఞాపకం చేయి. Say, Lord, shall I go? ప్రభువా వెళ్ళాలా? Shall I fight? పోరాడాలా? Doubtlessly I will give them into your hands. Wow, what a statement. అనుమానము ఛాయ లేకుండా వారిని చేతికి అప్పగిస్తానంటున్నాడు. I wish we could find that word in the Hebrew. Doubtless. Okay, let's go to the next verse. తర్వాత వచనం చూద్దాం. So David went to Baal Perazim. దావీదు బాలు పెరాజిం దగ్గరికి వెళ్ళాడండి. You know what the word Baal Perazim means? బాల్ పెరాజిం అన్న మాట కంటే తెలుసండి? The Lord thunders. బయల్ పెరాజిము అన్న దానికి అర్థం ఏంటంటే యెహోవా గర్జించును. The Lord thunders. యెహోవా గర్జించును. And David defeated them and he said, the Lord has broken through my enemies before me like a breakthrough of water. అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువును నా ఎదుట నిలువకుండా నాశనము చేసెను. Therefore he called the name of that place Baal Perazim. కాబట్టి ఆ స్థలమునకు బయల్ పెరాజిం అని పేరు పెట్టెను. Hallelujah. హల్లెలూయా. May that be your portion and my portion. స్నేహితులారా Hallelujah. అదే మీ భాగం. May the Lord break through our enemies like a breakthrough of water. Broken through my enemies before me. Let's all read it together. Let's read it from the Lord. Come on, here we go. 1, 2, 3. The Lord has broken through my enemies before me like a breakthrough of water. Come on, say it again. Come on. The Lord has broken through my enemies before me like a breakthrough of water. Come on, say it again. The Lord has broken through my enemies before me like a breakthrough of water. Hallelujah. జల ప్రవాహం వలె దేవుడు వారిని నా చేతికి అప్పగించి ఉన్నాడు. Inquire of the Lord. దేవుణ్ణి విచారించండి. Psalm 18 verse 6. 18వ కీర్తన 6వ వచనము. In my distress నా శ్రమలో I cried upon the Lord and I called upon the Lord and cried out to him. He heard my voice from his temple and my cry came before him even to his ears. That's why you must be in the temple of the Lord every Sunday. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరును, ఆయన చెవులు జొచ్చెను. Psalm chapter 50 verse 15. Come on, let's look at some scriptures that you can confess. 50వ కీర్తన 15వ వచనము. He said, call upon me in the day of trouble, I will deliver you and you shall glorify me. స్నేహితులారా, మరి ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. Don't just learn to sing like David. దావీదు వలె పాడడం మాత్రమే నేర్చుకోకండి. Learn to fight like David. దావీదు వలె పోరాడడం నేర్చుకో. Don't just learn to sing like David. దావీదు వలె పాడడం మాత్రమే నేర్చుకో. Learn to pray like David. దావీదు వలె ప్రార్థించడం నేర్చుకో. Learn to speak like David. దావీదు వలె learn to strategize like David. దావీదు వలె వ్యూహం వేయడం నేర్చుకో. learn how a battle works like David. ఒక పోరాటం ఎలా పోరాడాలో నేర్చుకోవడం దావీదు వలె దేవుని Anybody can sing a song. ఎవరన్నా పాట You పాడగలరు. put a secular guy on the stage, he will sing a song better than any of us here. మా అందరికంటే శ్రేష్టంగా పాడే అనేక మంది గాయకులు ఉన్నారు. Songs don't move the devil. పాటలు అపవాదిని కదిలించవు. You need to know how to fight through a song even if you're singing a song. నువ్వు పాట పాడుతున్నా ఆ పాట ద్వారా దేవుడు అపవాదితో ఎలా పోరాడాలో నువ్వు నేర్చుకోవాలి. Some days you pick the guitar and some days you pick up the sword. కొన్ని రోజులు నువ్వు ఖడ్గాన్ని పట్టుకోవాలి, కొన్ని రోజులు నువ్వు
మరి గిటార్ Come పట్టుకోవాలి. on, point number 3. There's so much there. So much. మూడవ అంశం Point దయచేసి number 3. Come on. మూడవ అంశం, Contend with your enemy till you experience victory. నువ్వు జయాన్ని అనుభవించేంత వరకు అపవాదితో పోరాడుతూ ఉండు. Contend with your enemy. నీ శత్రువుతో పోరాడు. Recently, Sister Lucy was sharing a testimony of a couple that was blessed with a child after 25 years. Gadama. ఒక దంపతులు 25 సంవత్సరాల తర్వాత మరి పిల్లలతో దీవించబడ్డారండి. ఆ సాక్ష్యాన్ని పంచుకుంది సిస్టర్ లూసీ గారు. Somebody lift your hands and say hallelujah. 25 years is too చేతుల long. పైకి ఒకసారి హల్లెలూయా చెప్దాం. 20 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ అండి. 25 25 years. 25 సంవత్సరములు They did not give up. వారు వెనకంజ వేయలేదని Contend విడిచిపెట్టలేదు. with your enemy not for a few hours but till you experience victory. కొన్ని గంటలు కాదండి, విజయాన్ని పొందుకునేంత వరకు నీ శత్రువుతో పోరాడుతూ ఉండు. Deuteronomy chapter 2 verse 24. I got 5 minutes. I got to finish. I got one more point. Come on. ద్వితీయోపదేశకాండము 2:24 వచనము ఒకటే అంశం ఉంది, దయచేసి రాసుకోండమ్మా. Deuteronomy chapter 2 verse 24. ద్వితీయోపదేశకాండము 2:24. Deuteronomy chapter 2 verse 24. 2:24 వచనం. Rise ye up, take your journey, pass over the river Arnon. Behold, I have given into thine hand Sihon the Amorite, king of Heshbon and his land. Begin to possess it and contend with him in battle. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటి, ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజుకు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాన్ని స్వాధీనపరచుకుని మొదలుపెట్టుమని పెట్టి అతనితో యుద్ధము చేయుడి. I have given the land. నేను ఆ దేశం నీకు ఇచ్చి ఉన్నాను. Lord, when you have already given the land, why do I have to contend? ప్రభు దేశం నాకు ఇచ్చి ఉన్నావు కదా, మళ్ళీ ఎందుకు పోరాటము? He's given a place for our church. Do you know that? మన సంఘం కొరకు దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చాడు, తెలుసు Why is కదండి. it taking time? ఎందుకు సమయం పడుతుంది? Because we have to contend in battle. ఎందుకు యుద్ధంలో పోరాడాలి? There are rogues that are sitting on our land. మన దేశంపై కూర్చున్న వారు, There are land grabbers that are sitting on. There are cheats that are sitting on our land. మోసగాళ్ళు కూర్చొని ఉన్నారండి మన భూమి మీద. There are things that need to be moved. He's given us the place. There is a congregation. మన దేవుడు మనకు జనం ఇచ్చాడు, విశ్వాసులను ఇచ్చాడు. మన దేశంపై మన భూమిపై కొందరు కూర్చొని ఉన్నారు. We have to contend in battle. మనం యుద్ధంలో పోరాడాలి. Contend. యుద్ధంలో పోరాడాలి. Contend is a word which is translated as struggle. పోరాటము అన్న దానికి మరొక అర్థం ఏంటంటే ప్రయాసం అండి. Every woman will understand what a struggle is. ప్రతి స్త్రీకి తెలుసండి ఒక ప్రయాసం అంటే ఏంటో. She will know that there is a baby coming when she's 2 months pregnant or even 1 month sometimes. ఒక నెల గర్భవతిగా ఉన్నప్పుడు, 2 నెలల గర్భవతి ఉన్నప్పుడు పిల్లలు కంటుంది అని తెలుసు తనకు. But till the child comes out, కానీ ఆ పిల్లవాడు బయటకు వచ్చే the వరకు, closer the time is coming, isn't that right? సమయం ఎంత దగ్గర అవుతూ ఉండగా There is a battle. You have to contend, you have to fight, you have to bring forth that child. ఒక పోరాటం ఉంటుందండి. ఆ పిల్లవాడిని Bring forth కనాలి, that child. ప్రసవించాలి. The people around you will say, push. చుట్టూ వారందరూ అన్నాడు నెట్టు. Come on, take a deep breath and push. మరి లోతుగా శ్వాస పీల్చుకొని నెట్టు అంటారు. You start getting those pains, and those pains, what are those pains called when labor pains. ఆ పురుడు నొప్పులు వస్తుంటాయండి. Labor pains. ఆ పురుడు నొప్పులు వస్తుంటాయి. It's painful. You want to get up from the hospital and run away. భయంకరమైన నొప్పి అండి. ఆసుపత్రి నుంచి లేచి But you know పారిపోవాలనిపిస్తుంది. there is a life inside a life. కానీ ఆ జీవితంలో ఇంకొక జీవితం ఉందని And నీకు there is తెలుసు. struggle to go through this contention. To your body is fighting against you, saying you cannot do it. నీ శరీరం అంతా నీకు వ్యతిరేకంగా పోరాడి నువ్వు చేయలేవు అంటుంది. అది పోరాటం అనేది ఉంటుందంట The అక్కడ. nurse will say, come on, get up and walk. నర్సు అంటుంది లేచి నడువు అంటుంది. Oh, when you're walking, there's pain. నడిస్తే నొప్పి, When you're sleeping, there's pain. పడుకుంటే నొప్పి, The contractions are coming again and again. పురుడు నొప్పులు వస్తూనే ఉంటాయి. But you know you got to bring forth that baby. కానీ నీకు Hallelujah. తెలుసు నువ్వు పిల్లలు కనాలని. Hallelujah. Hallelujah. There is a dream in your womb right now. నీ గర్భంలో ఒక కల ఉన్నది. Come on, I'm saying push. నెట్టు, Push, bring it out. దానికి బయటికి Many తీసుకురా. of you have aborted your babies. మీలో చాలా మంది దాన్ని హతము On చేశారు. the 2nd month, on the 3rd month, on the 6th month. 2వ నెలలో, 3వ నెలలో, 6వ నెలలో. But it's time to fight. కానీ పోరాడే When you have to సమయం. hold back your baby, you fight and hold back your baby. నువ్వు పోరాడి ఆ పిల్లలు కాపాడుకోవాలి, Hey, దాచుకోవాలి. how dare you touch my child? నా పిల్లలు ఎంత ధైర్యమును తాకడము. The doctor says it's not possible. వైద్యులు అంటారు ఇది Your అసాధ్యమమ్మా. blood pressure is rising high. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. I don't care what you say. నువ్వు ఏం చెప్పినా I got to పట్టించుకోను. bring forth my baby. నా పిల్లలను నేను కనాలి. In the name of Jesus. యేసు నామములో. In this year of enlargement, ఈ విస్తరణ may సంవత్సరంలో you bring forth that dream child that is in your womb. Come నీ on. గర్భంలో నా కలలు Come సాకారమవునుగాక on. యేసు నామములో. By now you should have moved into your own house, sir. ఇప్పటికే మీ సొంత ఇంట్లో మీరు వెళ్ళాల్సి ఉండింది. By now you should have had that thing running. ఇప్పటికే మీరు కలిగి ఉండాల్సింది. Hallelujah. హల్లెలూయా. Contend. పోరాటము. I've given you the land. I've given you Shihon of ఆ దేశము నీకు ఇచ్చి Go. ఉన్నాను. దేశము Fight నీకు ఇచ్చి ఉన్నాను. and contend. పోరాడుము, Come యుద్ధము on, చేస్తూ let's పోరాడుము. finish. Come on. Glory be to God. ముగించేద్దామండి. Hallelujah. Hallelujah. Verse 25. 25వ వచనం. Next verse is also good, ma.
Next verse. 25వ వచనం. Come on, when you start contending, this is what happens. Let's all read it together. Come on, here we go. 1, 2, 3. This day will I begin to put the dread of thee and the fear of thee upon the nations that are under the whole heaven, who shall hear report of thee and shall tremble and be in anguish because of thee. Hallelujah. Hallelujah. When? ఎప్పుడండి? Not when you bring forth that child. ఆ పిల్లను కనినప్పుడు కాదు. When the pain starts. నొప్పి ఆరంభమైనప్పుడు. The trembling will start. ఆ అపవాదిలో వణుకు ఆరంభమవుతుంది. There is a new player coming in the market. Hallelujah. మార్కెట్ లో కొత్త ఆటగాడు వస్తున్నాడు. There's a new player coming in the market. మార్కెట్ లో కొత్త ఆటగాడు వస్తున్నాడు. Your dread, నిన్ను బట్టి భయము, fear of thee upon the nations, నిన్ను బట్టి భయము ఆ జనములపై ఉండును గాక. under the whole heaven. పరలోకం కింద ఉన్న భూములన్నిటి మీద. Glory be to God. దేవునికి మహిమ. Contention brings contentment. ఆ పోరాటమే సంతృప్తిని కలగజేస్తుంది. Contention brings contentment. పోరాటమే సంతృప్తిని కలగజేస్తుంది. When the child comes out, ఆ శిశువు బయటికి రాగానే, and they put that baby on your chest, ఆ శిశువును మీ ఛాతీ మీద పెట్టినప్పుడు, hallelujah, హల్లెలూయా, you forget the pain, నొప్పంతా and మర్చిపోతారండి. there is celebration. Hallelujah. వేడుక ఉంటుంది. You forget that blood loss, that energy loss, that sweating, that శక్తి battling, కోల్పోయావు, చెమట, పోరాటము, రక్తము కోల్పోవడం అంతా మర్చిపోతావు. and you're celebrating. నువ్వు వేడుక చేసుకుంటూ ఉంటావు. Hallelujah. Hallelujah. Glory be to God. దేవునికి మహిమ. May you forget your pain when you see your dream come to pass. మీ కల సాకారమైనప్పుడు మీ నొప్పి మీరు మర్చిపోదురు గాక. Last, చివరిది, number 4. నాలుగవది, Learn to see the end from the beginning. ఆది నుంచే అంతమును చూడడం నేర్చుకోండి. Learn to see the end from the beginning. ఆది నుంచే అంతమును చూడడం నేర్చుకోండి. Isaiah chapter 46 verse 10. యెషయా 46:10. Learn to see it like God sees it. దేవుడు ఎలా చూస్తున్నాడో మీరు కూడా అలా చూడడం నేర్చుకోండి. Isaiah chapter 46 verse 10. యెషయా గ్రంథము 46:10. NKJV. Isaiah chapter 46 verse 10. Come on, let's all read this together. Come on. కలిసి చదువుతామండి. 1, 2, 3. Come on. Declaring the end from the beginning and from ancient times things that are not yet done, saying my counsel shall stand and I will do all my pleasure. Declaring the end from the beginning. ఆది నుంచి అంతమును Verse ప్రకటించుచున్నాను. 11 please. 11వ వచనము. Verse 11, let's all read this. Come on. 1, 2, 3. Calling a bird of prey, a man who executes. Indeed, I have spoken it. I will also bring it to pass. I have purposed it. I will also. That's how God is looking at your destiny. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదును, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదును. దేవుడు అలా నేను చూస్తూ ఉన్నాడు సంగమా. God has already won the victory for you. దేవుడు నీ కొరకు యుద్ధమును, ఆ పోరాటమును గెలిచి ఉన్నాడు, విజయాన్ని గెలిచి ఉన్నాడు. Friend, I didn't come into life with a silver spoon. నేను సిల్వర్ స్పూన్ అంటే పుట్టుకతో గొప్పవాని కాదు. నేను పుట్టుకతోని పాస్టర్ గారు గొప్పవాడిగా పుట్టలేదండి. I was addicted to nicotine when I was 9 years old. 9 సంవత్సరాల వయసులోనే మరి పొగ తాగడానికి అలవాటు పడ్డానండి. Alcoholic. Drink alcohol, not alcoholic. మరి alcohol అంటే తాగబోతాను. I was not. తాగబోతు కాదు కానీ మద్యపానం సేవించేవాడిని. But God కానీ దేవుడు saw a పాస్టర్గా చూశాడు నన్ను. When I was lighting the first cigarette, మొదటి సిగరెట్ కాలుస్తున్నప్పుడే God was seeing a pastor. దేవుడు ఒక పాస్టర్ని చూస్తున్నాడు నన్ను. When I was speaking that filthy language, ఆ దుర్భాష, ఆ చెడ్డ మాటలు మాట్లాడుతుండగా నేను, God was saying, దేవుడు అంటున్నాడు, one day ఒకరోజు I'm going to use that mouth అదే నోటిని నేను వాడుకుంటాను to preach my word. నా వాక్యాన్ని ప్రసంగం చేయడానికి. He always sees the end from the beginning. ఆయన ఎల్లప్పుడూ ఆదిలోనే అంతమును చూస్తూ ఉంటాడు. No one is perfect. ఎవరు పరిపూర్ణులు కాదండి. We are all on a journey. మనందరం ఒక ప్రయాణంలో ఉన్నాం. We are here to lift you if you have fallen down. మీరు పడిపోతుంటే మిమ్మల్ని పైకెత్తడానుకున్నాం. We are here to correct you if you have erred in your way. మీ మార్గంలో మీరు తప్పిదములో ఉంటే మిమ్మల్ని We are సరిదిద్దడానికి here to ఉన్నాం. give you a pat if
you're మిమ్మల్ని stubborn and not moving. మీరు మొండితనంతో ఉంటే కదలకపోతుంటే మిమ్మల్ని కొట్టడానికి ఇక్కడ ఉన్నాం. But we want you to reach your destiny. కానీ మీరు మీ గమ్యాన్ని చేరాలన్నది మా Dear ఆశ. friend, I don't know whether your relatives will celebrate you. స్నేహితులారా, మీ బంధువులు మీ మిత్రులు మీ వేడుక చేసుకుంటారో నాకు తెలియదు, కానీ But when I know there is a good testimony in your life, కానీ మీ జీవితంలో ఒక మంచి సాక్ష్యం ఉందని నాకు తెలిస్తే I will be the first one to celebrate you. మొట్టమొదటిగా వేడుక చేసుకునేది నేనే. We talk about you. We talk about your testimonies. నీ We గురించి tell మాట్లాడతాం, about నీ you. సాక్ష్యం గురించి పంచుకుంటాం. Hallelujah. హల్లెలూయా. We want you to reach the destiny that God has in store for you. దేవుడు మీ కొరకు కలిగిన గమ్యంలో మీరు చేరాలన్నది మా ఆశ. Every head bowed, every eye closed. అందరూ తల వంచి కళ్ళు మూసుకుందాం. Maybe you're struggling in life. భవిష్యత్ జీవితంలో Maybe you పోరాడుతున్నావేమో. feel unloved. Maybe nobody cares for. So what? ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ప్రేమ దొరకట్లేదని మీరు అంటున్నారేమో. అయితే ఏంటి? So what? అయితే ఏంటి? You can become God's beloved today. ఈ రోజే మీరు దేవుని ప్రియులుగా మారగలరు. You can become God's loved, దేవునికి deeply loved. దేవునికి లోతైన ఎంతో లోతుగా దేవుడు ప్రేమించే ప్రియులుగా మీరు మారగలరు. So if you're saying, Pastor, I want Jesus in my life. I want పాస్టర్ to గారు, change. నా జీవితంలో నాకు యేసు కావాలి, నా జీవం నేను మార్పు కావాలి అంటున్నారేమో. On the 15th of August 1993, 15వ ఆగస్టు Wow. 1993లో 31 years back, 31 సంవత్సరాల క్రితం a preacher gave an altar call and I walked in the front. ఒక ప్రసంగికుడు ఇలా పిలుపునిచ్చినప్పుడు ముందుకొచ్చానండి నేను. Come on, I want to encourage you. Today is your day. ఈ రోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నానండి, ఇదే నీ రోజు. 24/11/24. Come on, today is your day. 24వ నవంబర్ 24వ సంవత్సరం, Hallelujah. ఇదే మీ రోజు. Today is your day. ఇదే నీ రోజు.